మిమ్మల్ని కోరేది ఒకటే, నేనైతే డబ్బు సహాయం అస్సలు కోరను. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నా రెక్కలు చల్లగుంటే నేనే పని చేసుకొని నేనే సంపాదించుకుంటా. అవసరమైతే నా వంతు సహాయం నేను ఎంతోమందికి చేసినా చేస్తా కూడా. ఈరోజైతే మేము మా పొలం దున్నేయాలనుకుంటున్నాం. నిన్నటి వరకు ఈ విధంగా ఉంది మా పొలం. మాకు బోరు పొత్తులా ఉంది, ఆగిపోస్తుంది అన్నమాట. మా తాతయ్య వాళ్ళకేమో ఎకరం పట్టింది, వాళ్ళకి దాంట్లో పోసేటప్పుడు ఫుల్గా పోసింది. వంతు ఆలు దున్నిచ్చినాక మేము పెట్టుకున్నాం, ఆగిపోస్తుంది. అసలు పడుతుందా పట్టదా, ఏందిరా దేవుడా నాకేంది కర్మ, అసలే ఆరోగ్యం బాగాలేదు, పనికి పోకుండా ఉన్నా, ఇప్పుడు బోరు కూడా పోయట్లేదు, అసలు ఏంది నా పరిస్థితి అని అసలు చాలా బాధపడ్డా. ఏదో నిన్న దేవుడు కరుణించి ఈ విధంగా ఉన్న భూమిని ఈరోజు ఇలా చేసి పెట్టిండు. అంటే నైటు కొద్దిగా వర్షం బాగా కురిసింది అనమాట, జల్లే కానీ ఒక అర్ధ గంట సేపు గట్టిగా పడ్డది. ఇక బోర్ నీళ్ళు వాన నీళ్ళు కలిపి దున్నిచ్చినాయి ఈరోజు అయితే. ఇప్పుడు దున్నిస్తూనే ఉన్నాం, ఇంకో అక్కడైతే ట్రాక్టర్ దున్నుతూనే ఉంది. మా బోర్ చూడండి ఆగి పోస్తుంది, చాలా తక్కువ పోస్తుంది. ఇద్దరు పొత్తుల, మాది ఎకరం, మాదే 38 గుంటలు, మా తాతయ్య వాళ్ళదేమో ఎకరము. మరి విర్రుగెండలు కొడితే జల అనేది పోతుంది, ఏం పోస్తుంది ఏమో నమ్మకం అయితే లేదు. మేము కూడా మొత్తం ఏం పెట్టట్లేము, కొద్దిగానే పెడుతున్నాం. 38 గుంటలు నేను పెడుతున్నా, ఎకరం తాత పెడుతుండ్రు. మాకు ఇది నిండా ఎకరం లేదు. అంటే మా మిగిలిన 2 గుంటలు ఎవరి దాంట్లో ఉందో తెలియదు, కానీ మాకైతే 2 గుంటలు తక్కువ ఉంది. పోతే అటన్నా జరగాలి, లేకపోతే ఇటన్నా జరగాలి. ఇక ఎవరి దాంట్లో ఉందో కొలిసినాడు తేలుతుందని మేము కూడా అట్లనే ఉంటున్నాం. నైట్ వర్షం పడడం వల్ల ఈరోజైతే నేను మడి దున్నిస్తున్నా. ఈ నారైతే మొత్తం వంకలు తిరిగి ఉంది. మనోళ్ళందరూ అక్కడైతే నాట్లు వేస్తారు, నేను కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటే పోయి నేను కూడా అట్లా నాటు వేసుకుంటూ వీడియోలో తీసుకునేదాన్ని వాళ్ళతో పాటు. ఈరోజు పనికి పోకుండా చాలా దీనమైన స్థితిలో ఉండవలసి వచ్చింది. అసలు ఏంద్రా నాకు ఈ కర్మ. నిన్న నాటుకు పోయినా, ఈరోజు ఇంటికాడ పోయినా, నడువులు నొప్పి లేవనియదన్నమాట. ఇందాక దాకా అసలు లేవలేదు. ఈ ట్రాక్టర్ వచ్చిందని వచ్చి పొలం దున్నించుకొని మళ్ళీ ఇంటికైతే పోతున్నా. అంత దరిద్రమైన పరిస్థితి వచ్చింది. అసలు నాలాంటి సమస్య కోట్లల్లో ఒకరికి వస్తుంది అనుకుంటా, ఏంటో తెలియదు. అసలు నొప్పి ఎందుకు వస్తుంది, ఆ నొప్పికి తగ్గ పరిష్కారం ఏంది? ఇప్పుడు ఒక రోగం వచ్చిందనుకో, ఆ రోగానికి తగ్గట్టు మందు వేసుకుంటే తక్కువైపోతుంది. ఇప్పుడు నాకున్నది రోగం కాదు, అసలు ఏంది, ఎట్లా తక్కువవుతుంది, దేనివల్ల తక్కువవుతుంది అని ఆలోచించి అసలు పిచ్చోళం అయిపోతున్నాం. నేనన్నా ఇంత మాత్రం ఉన్నా కానీ మా అమ్మ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. అసలు నా బిడ్డకి ఏమన్నా అయితే పిల్లల పరిస్థితి ఏంది, ఆ పిల్లల్ని ఎవరు చేస్తారు, అసలు మా అమ్మ తట్టుకోలేకపోతుంది అనమాట. మా తమ్ముడు అయితే అసలు చెప్పనవసరం లేదు, వాడైతే ఆడపిల్ల కంటే ఎక్కువ ఏడుస్తుండు. ఐషు నిన్న ఒక లాంగ్ వీడియో తీసిన కదా, ఇది నా పరిస్థితి, నాకు ఇట్లా ఉంది, నన్ను బతకనీరు, నేను ఇప్పుడు నాకు చనిపోవాలని ఉంది అని ఒక వీడియో చేసిన కదా, దానికి ఐషు చూసింది. ఆ వీడియో చూసి అసలు అర్ధగంట సేపు ఏడ్చిందంట. నేను నమ్మలేదు. ఇటు సంగతి బుజ్జి ఆ వీడియో చూసి ఐషు ఏడ్చిందని చెప్పింది. ఎందుకు ఏడుస్తుందమ్మా, ఏడవదని నన్న నిజం. ఐషు ఏడ్చింది. తమ్ముడు ఫోన్ చేసి అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని చెప్పి నచ్చ చెప్తే ఊకుంది. మళ్ళా అవునా కాదని నేను మళ్ళీ వీడియో పెట్టి నేను చూసిన. ఆ వీడియో నేను అంటే ఏం కామెంట్లు వచ్చినాయి ఏందని చూస్తుంటే ఇక ఆటోమేటిక్గా పడుకొని ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు ఐషమ్మ అంటే చెప్పట్లేదు. అసలు నాకు అప్పుడు అనిపించింది, అయ్యో అనవసరంగా నేను ఏడిపించినగా తల్లి అనుకొని వీడియో కట్ చేసి ఇక ఏం కాదులే అని చెప్పి ఇట్లా చెక్కలు గుళ్ళు పెట్టుకుంటూ నవ్వుపించిన. చాలా టైం పట్టింది నాకు కూడా. మా పిల్లలు కూడా మస్తు భయపడుతుర్రు. నిజంగా చాలామంది కామెంట్లు పెడుతుర్రు, నీకు ఎవరైనా కీడు తల పెడితే వాళ్ళు ఏం బాగుపడరక్క, వాళ్ళకు కూడా తగులుతూనే ఉంటుంది, వాళ్ళకు పిల్లలు ఉంటారు. ఒకప్పుడు తండ్రులు పాపం చేస్తే పిల్లలకు తగిలేది కదా, ఇప్పుడు అలా కాదు. ఇప్పటి కర్మ ఇప్పుడే తగులుతుంది. నువ్వు దేవుని చేతుల నుంచి తప్పించుకున్నా కానీ కర్మ చేతుల నుంచి అయితే తప్పించుకోలేరు ఎవరైనా సరే అని కామెంట్లు పెడుతురు. నేను కూడా అట్నే చూస్తున్నా, ఎందుకంటే ఒక ఆడపిల్లని ఇంతగానో ఏడిపిస్తారు. పని చేసుకుంటే బతికేదాన్ని, అలాంటి నేను ఈరోజు లేవకుండా పనికి పోకుండా ఇలా ఇంటికాడ ఉండవలసి వస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది. ట్రాక్టర్ వచ్చింది, మొత్తం దున్నేసిపోయింది. ఇప్పుడైతే ఇక వరాలు తీయాలన్నమాట. ఒక నాడైతే అయిపోతుంది. అంటే అప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఒక నాడు తీస్తే అయిపోయినది. ఇప్పుడు కొద్దిగా హెల్త్ బాగాలేదు కదా, 2 రోజులు పడుతుందో మరి 3 రోజులు పడుతుందో తెలియదు, లేకపోతే 4 రోజులు పట్టేది కూడా తెలియదు, అంతగానో నొప్పులు ఉన్నవి. ఇక ఈ మడికైతే వరాలు తీసుకొని ఇదైతే నాటు పెట్టుకోవాలి. ఇవాళకి నారుకు 16 రోజులు అన్నమాట. 10 కిలోల సంచులు కాబట్టి
25 రోజుల లోపే పెట్టుకోవాలనుకుంటారు అంటారు. ఇక నేను కూడా ఎట్లాగో పని పోవట్లేను, మనకున్న ఈ పెద్ద ఎకరాలు కాదు, ఈ ఒక్క 38 గుంటలే అన్నమాట. ఇది 25 రోజుల నారు పెట్టాలనుకుంటున్నా. ఇక రేపటి నుంచి అయితే వరాలు తీయడం స్టార్ట్ చేయాలి. నిన్న నైట్ వర్షం పడకపోతే మాకు ఈ మడి తడిసేది కాదన్నమాట. చూసిరు కదా, బోర్ అయితే ఆగి పోస్తుంది, చాలా సన్నగా పోస్తుంది. ఇక నైట్ వర్షం పడడం వల్ల ఈరోజైతే ఈ 38 గుంటలు అయితే దున్నిచ్చిన. ఇంకో నారైతే మరి ఏం సరిపోతుందో తెలియదు. 10 కిలోల సంచులు 2 పోసినా సరిపోతుంది. 1-2 కర్రలు వేసి అయినా వేయచ్చు. ఈ ఏమంటారు, దానికి ముడేయాలన్నమాట. ఆడ తీసుకొచ్చేది లేదు, ఆడ పెట్టేది లేదు. వరం అయితే ఊకనే కుంగుతుంది నడుస్తుంటేనే. ఈ వరాలు నాటు పెట్టక ముందుకు నడుస్తూనే ఒకటే కుంగిపోతుంది, కుంగి ఇరుగుతూ ఉన్నది. ఇంకా కొంతమంది గడ్డి మంది కొడతారు, మరి ఆ వరాలు ఏ విధంగా ఆగుతాయో నాకైతే తెలియదు. నేనైతే గడ్డి మంది కొట్టాను, ఏది కొట్టాను, వరాలకు గడ్డి కొట్టడం చెక్కడమే అన్నమాట. కుంగుతూ ఉంటుంది. మొన్న చేసి బెట్టిగో మొత్తం పోపించిన, ఎందుకంటే వరాలు వేయలేకపోతున్నాం, మొత్తం గండ్లు పడి తెగిపోయినవి. 1 కాదు 2 కాదు, మామూలు కూడా కాదు, ఈ నుంచి అంత బారు తెగినవి. అందుకనే నేను చేసి పెట్టి వేయించిన. ఇక వరాలు అయితే తీయాలి. ఈరోజైతే మడి దున్నడం అయిపోయింది. ఈ పాము అయితే నార్లనే మెదులుతూ ఉంది, ఒకటే అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇప్పుడైతే అక్కడ తిరుగుతుంది, అక్కడ చుట్టూ ట్రాక్టర్ దున్నుతుంది కాబట్టి ఆ సౌండ్కి భయపడి అది నార్లనే రౌండ్లు కొడుతుంది. చూడండి, నారు వేకేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అన్న, ఎందుకంటే నార్లు వంచేసే వాళ్ళైనా నారు వీకే మన ఆడవాళ్ళైనా జాగ్రత్తగా ఉండాలి. మనమేముంది పని జరగాలని ఫాస్ట్గా ఏది ఉంది చూడకుండా పీక్తూనే ఉంటాం, కానీ నారులో పాములు ఉంటవి. ఇప్పుడు మా నారులో అయితే పాము ఉంది, నేను చూసిన, అది రక్త టెంజర్లా కొడుతుంది. నాకైతే ఇంతలా ఉంది, అది ఎటు వెళ్ళట్లేదు, అల్లనే తిరుగుతుంది. కనిపిస్తే మాత్రం మొత్తం వీడియో అయితే తీసి పెడతా. మిమ్మల్ని కోరేది ఒకటే, నేనైతే డబ్బు సహాయం అస్సలు కోరను, నాకే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నా రెక్కలు చల్లగుంటే నేనే పని చేసుకొని నేనే సంపాదించుకుంటా. అవసరమైతే నా వంతు సహాయం నేను ఎంతోమందికి చేస్తా కూడా. నాకు మీ నుంచి కావాల్సింది నా వీడియో చూసి లైక్ కొట్టడం, అదే మీరు నాకు నా ఫ్యామిలీకి చేసే సహాయం అన్నమాట. ఇంతకంటే మించి నేనేం అడగలేను. మీరు నా వీడియో చూసి ఇంకొక 10 మందికి చెప్తూ ఇట్లా సబ్స్క్రైబ్ పరంగా వ్యూస్ పరంగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కూడా ఇట్లా స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్, తన వీడియోస్ బాగుంటాయి, రైతు బిడ్డ అని చెప్పి కూడా సబ్స్క్రైబ్ చేయించవచ్చు. ఈ వంతు సహాయం కావాలని నేను కోరుకుంటున్నా. ఇదే అన్నమాట నాకు మీరు చేసే పెద్ద సహాయం. చాలా థ్యాంక్స్. మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తారు, మంచి కామెంట్స్ పెడతారు. ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ రైతు బిడ్డ స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్.